వెల్కమ్ టు బిహైండ్ ది హెడ్లైన్స్. దిస్ ఈజ్ సతీష్. ఇక బిహైండ్ ది హెడ్లైన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపై మనం డిబేట్ చేయబోతున్నాం. స్పెసిఫిక్గా వరుస అరెస్టులతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. ఇది ఖచ్చితంగా ప్రతీకార యాచ్ అని టీడీపీ ఆరోపిస్తోంది. అక్రమాలపై ఉక్కుపాదమని వైసీపీ చెప్తోంది. మరి ఈ పొలిటికల్ వార్ ఎందాక వెళ్ళబోతోంది? భవిష్యత్తులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? ఇది అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు సీనియర్ రాజకీయవేత్త, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్న మల్లాది విష్ణు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ నేత, ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ఉన్న దీపక్ రెడ్డి గారు. ఇక బీజేపీ నుంచి ఆ పార్టీ నేత, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న ఆంజనేయ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, మల్లాది విష్ణు గారు, ఇది ఖచ్చితంగా ఈ అరెస్టులు అనేవి ఒక ప్రతీకార హత్య, తనలాగే అందరూ జైలుకి వెళ్ళాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారంటూ నిన్న చంద్రబాబు ఒక వ్యాఖ్య చేశారు. ఏం చెప్తారు వరుస అరెస్టులపై? తప్ప ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి ఈ జేసీ అచ్చెన్నాయుడు గారు కానీ, అట్లాగే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి దివాకర్ రెడ్డి గారు, వారి కంపెనీలు, వారి బ్రదర్, వారు సంబంధించినటువంటి కానీ, వీటన్నిటి మీద అసలు ఇంతవరకు కాకుండా ఆయనే తన కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడినప్పుడు చర్య తీసుకుని ఉన్నటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు ఈ రకమైనటువంటి నకిలీ పాస్ పుస్తకాలు కానీ, లేకపోతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తర్వాత ఉన్నటువంటి వెహికల్స్ ని తీసుకొచ్చి అక్రమ రిజిస్ట్రేషన్ చేసి, అక్రమ ఇన్సూరెన్స్ చేసి, అక్రమ ఎన్ఓసీలు ఇచ్చినటువంటి సంఘటనలు కానీ, ఈ రోజు మా ప్రభుత్వం చర్యలు చేపట్టకన్నా ముందే ఆయన హయాంలో ఆ చర్యలు చేపడితే ప్రజలందరూ కూడా సంతోషించేవాళ్ళు. అలాంటిది కాకుండా అక్రమాలు చేసి ప్రభుత్వము చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భంలో వారు ఈ రకమైన మా మీద ప్రభుత్వం మాట్లాడి కక్షపూరితం అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను. అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ లో కానీ, నిన్న జరిగినటువంటి అనంతపురంలో వారిద్దరిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో కానీ, ఏ అంశాల మీద ఏ విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకుంది, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుందో ఆలోచించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంతే తప్ప పత్రికల్లో మాట్లాడేటువంటి మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ స్టేట్మెంట్స్ కానీ అది పెద్ద పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కొక్క అంశము అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ కి కారణాలు ఏమిటి, అచ్చెన్నాయుడు గారు ఏ అంశాలని ఆయన అవినీతికి పాల్పడ్డారు, ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు డిస్మిస్ చేసి ఉండాల్సింది. అదేమి కాకుండా ఈ రోజు మేము వచ్చిన తర్వాత సంవత్సర కాలం పాటు విచారించిన తర్వాత, అన్ని ఏజెన్సీలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద రాజకీయ పరమైనటువంటి కోణాలని, లేకపోతే ముఖ్యమంత్రి గారిని నానా మాటలు మాట్లాడటము ఏంటండి? ఏ విధంగా ప్రభుత్వం కళ్ళప్పగిచ్చి చూస్తా ఉంది? ఒక 200 వెహికల్స్, నిషేధించబడినటువంటి వెహికల్స్ ని తీసుకొచ్చి నాగాలాండ్ లో దొంగ రిజిస్ట్రేషన్ చేసి, లేదంటే కర్ణాటకకి లేకపోతే పక్కనున్న రాష్ట్రాలకు అమ్మేసి, లేదంటే అక్కడ ఉన్నటువంటి పోలీసుల యొక్క సంతకాలని ఫోర్జరీ చేయడం కాకుండా ఇన్సూరెన్స్ కూడా ఫోర్జరీ చేసి మాయ చేసి ఇంత తతంగం జరిగిన తర్వాత ప్రభుత్వము చర్యలు తీసుకుంటే దాని గురించి ఏం మాట్లాడతారండి? ఏ విధంగా వీళ్ళకి రైట్ ఉంటుంది ప్రభుత్వం గురించి మాట్లాడడానికి, బురచడానికి? కాబట్టి ప్రభుత్వము సరైనటువంటి దిశలోనే అడుగులు వేస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైనా సరే అవినీతికి తావులేనటువంటి పరిపాలన నేను 5 సంవత్సరాలు అందిస్తాను అని చెప్పారు. క్యాబినెట్ లో కూడా చెప్పారు. ఎట్లాగా ఒక అవినీతి లేనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు అందించాలి అని చెప్పిన ఒక కోణంలో ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంటే, ఈ రోజు ఈ రెండు అంశాలని మాకు రాజకీయంగా ఈ పరమైనటువంటి అంశం కింద తీసుకొచ్చి ముఖ్యమంత్రి మల్లాది విష్ణు గారు అచ్చెన్నాయుడు సచ్చీలుడనో, లేదంటే జేసీకి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ ఆయన తనయుడు కానీ అక్రమాలకు పాల్పడలేదనో, వాళ్ళు పాల్పడ్డారనో నేను ఎవరు సర్టిఫై చేయలేము. ఎందుకంటే దర్యాప్తులో అవన్నీ తేలుతాయి. మీరు ఖచ్చితంగా అక్రమాలు ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేశామంటున్నారు. ఇట్స్ ఏ సెకండరీ. కానీ మొన్న సిబిఐ దర్యాప్తుకు ఆదేశించడం, ఆ తర్వాత రోజు అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత రోజు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేయడం, అలాగే నిన్న యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప మాజీ మంత్రి పైన SC/ST అట్రాసిటీ కేసులు నమోదు కావడం,
చింతమనేని ప్రభాకర్పై కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ మరో కేసు నమోదు కావటం, అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు దగ్గరగా జరుగుతున్నప్పుడు మరో 3 రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అనుమానాలు రేకెత్తించే అంశం కాదంటారా? ఇది ఒక ప్లాన్ ప్రకారమో కుట్ర ప్రకారమో లేకపోతే ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడటమో కాదు. ఆయా సంఘటనల్ని అక్కడ ఆయా సందర్భాల్లో జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు తీసుకున్నటువంటి చర్యలు అంతే తప్ప మేమేదో ఒక పని కట్టుకుని ఒకళ్ళ మీద అందరినీ తీసుకొచ్చి కేసులు పెట్టాలని చెప్పారు. దొంగ పెళ్లి చేస్తున్నటువంటి యనమల గారు పెద్ద మనిషిగా వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఎవరైతే ముందు పెళ్లి చేసుకున్నారో ఆ అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక హోంమంత్రిగా ఉండి, ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఉండి, ఒక అపోజిషన్ కి లీడర్ గా ఉన్నటువంటి కౌన్సిల్ లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా చేయడం తగునా? అక్కడ అమ్మాయి మా పాత్ర ఏమిటి, అక్కడ అమ్మాయి ఇలా చేయడం తప్పు అని చెప్పి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నెంబర్ 1 చింతమనేని ప్రభాకర్ గారు ఉన్నటువంటి కరోనాలో ఉన్నటువంటి పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలకి లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిగా వ్యవహరించారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక ఈ 2 కేసులు కూడా ఎవరు మాట్లాడినా, ఎవరు సమర్థించుకోవాలని చెప్పిన మాట్లాడినా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు అచ్చెన్నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఇక్కడ అనంతపురంలో జేసీ దివాకర్ రెడ్డి గారి కంపెనీస్ 2 కంపెనీలు చేసినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా స్పష్టంగా అన్ని పత్రికల్లో వచ్చి అంతా ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి మేమేదో సీరియస్ గా పరిగెట్టుకుని చేస్తున్నాము అని చెప్పినటువంటి మాట అబద్ధము. అది ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నమ్మాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఒక్కొక్క కేసులో వెలుగు చూస్తున్నటువంటి నిజాలు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయో మనకి అర్థమవుతోంది. ఎంత అవినీతికి, ఎంత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత వెచ్చలవిడిగా ఏ రకంగా ప్రవర్తించారు అని చెప్పని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజున వారు చేసినటువంటి పనులు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే ఖండించకుండా, ఆ రోజే చర్యలు తీసుకోకుండా, ఆ రోజే వాళ్ళు పెంచి ప్రోత్సహించి ఈ రోజు కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద విచారణ చేయాలి, లేకపోతే విచారణ ఎదుర్కొంటామని చెప్పకుండా మా మీద రాజకీయ కక్ష, రాజకీయ కోణం అని చెప్పని ప్రజలకి ఏదో తప్పుడు సంకేతాలు పంపించాలని చెప్పిన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది సరైనటువంటి విషయం కాదు అని చెప్పని చెప్తాం. రైట్, అంటే దీపక్ రెడ్డి గారు ఇందులో రాజకీయ కోణం లేదు, ప్రతీకార అంతకంటే లేదు, క్లియర్ కట్టుగా అచ్చెన్నాయుడు ప్రమేయం ఉందని తేలిన తర్వాత పక్క ఆధారాలతోనే ఆయన అరెస్ట్ చేశాము. అలాగే జేసీ బ్రదర్స్ సంబంధించి నిషేధించిన 154 BS3 వాహనాలను BS4గా చూపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను తొంగలో తొక్కుతూ నాగాలాండ్ కేంద్రంగా కొన్ని దొంగ రిజిస్ట్రేషన్లు చేశారు. నేషనల్ ఫ్రాడ్గా పేర్కొన్న ఏపీ రవాణా శాఖ మొత్తం 27 క్రిమినల్ కేసులు కూడా నమోదు చేసింది. బీమా కంపెనీలు కూడా బురిడీ కొట్టించారు. వీటన్నిటికీ స్పష్టమైన ఆధారాలు లభించిన తర్వాత మాత్రమే అదుపులోకి తీసుకున్నామన్నది అధికార పార్టీ వివరణ. గత 2 రోజుల్లో వైసీపీ నాయకులు, ట్రాన్స్పోర్ట్ మంత్రి, రకరకాల మంది మాట్లాడే మాటలు మనం చూస్తే సత్యహరిశ్చంద్రుడు ఎక్కడున్నాడో తెలియదు కానీ ఆయన అనుకుంటుంటాడు, నా తర్వాత ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ పార్టీలో ఇంత నీతివంతులు ఉండారు అని చెప్పి ఆయన చాలా సంతోషపడుతుంటాడు. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. నోటికొచ్చిన అబద్ధము, కుయ్యని అబద్ధం కుయ్యకుండా కూస్తూ ఉండారండి వైసీపీ వాళ్ళు. అది దౌర్భాగ్యము. ఒక నాయకులు అని చెప్పి బయట ఒక పక్కన చెప్పుకుంటారు, టోటల్ అబద్ధాలు, ఫాల్స్ ప్రాపగాండా, నోటికొచ్చిన అబద్ధం చెప్పకుండా చెప్తా ఉండరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వెహికల్ ఇష్యూలో మాట్లాడతాం. ఒకరు 150 అంటారు, ఒకరు 200 అంటారు. ఇప్పుడే సోదరుడు 200 అని చెప్పినారు, ఇంకొకటి 10 అంటారు. బట్ యాక్చువల్ కేస్ ఫ్యాక్ట్స్ ప్రకారం పోతాం. ఎందుకంటే వీళ్ళు మాట్లాడినట్టు నేను ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేను. కేసు ప్రకారం పోతే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇచ్చిన కంప్లైంట్ లో 24 వెహికల్స్ జటాధర ఇండస్ట్రీస్ మీద ఉన్నాయని అని ఆయనే చెప్పుండాడు. వేరే వెహికల్స్ అన్ని వేరే పేర్లతో ఉన్నాయి. ఓకే, నౌ కమింగ్ టు ద ఫ్యాక్ట్స్. ఆర్టీఏ బి ఫార్మ్ రిజిస్టర్ లో ప్రభాకర్ రెడ్డి గారి పేరు లేదు, ఇన్వాయిస్ లో ప్రభాకర్ రెడ్డి గారి పేరు లేదు, ఇన్సూరెన్స్ కవర్ నోట్ లో ప్రభాకర్ రెడ్డి గారి పేరు లేదు, ఆర్సీ కాపీలో ప్రభాకర్ రెడ్డి గారి పేరు లేదు. ఏ ఒక్క దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి పేరు లేదు. వీళ్ళు బుక్ చేసిన 24 కేసుల్లో ఏ ఒక్క కేసులో ప్రభాకర్ రెడ్డి గారి పేరు లేదండి. ఎఫ్ఐఆర్ లో ప్రభాకర్ రెడ్డి గారి పేరు లేదండి. ఎవరో ఒకరిని పట్టుకొని వచ్చి 5 రోజులు పోలీస్ స్టేషన్ లో వేసి వాడిని కొట్టి బ్లాంక్ సంతకాల మీద, పేపర్ల మీద సంతకాలు తీసుకొని వాళ్ళ దగ్గర ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము కేసులో అరెస్ట్ చేసినారండి. ఈ స్థాయికి దిగజారినారు. వీళ్ళు పెట్టిన 28 కేసుల్లో ఎన్నో పేర్లు ఉన్నాయండి దాని లోపల. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి అల్లుళ్ళు వచ్చిపోయినట్టు పోతా ఉండరు, కానీ వాళ్ళని అరెస్ట్ చేయరు. కానీ ఎక్కడో కింద ఉండే వాళ్ళని తర్వాత యాడ్ చేసిన పేర్లను అరెస్ట్ చేస్తారు, కానీ A1 to A10 కనపడతా ఉండే వాళ్ళని మాత్రం చేయరు. ఇది ప్యూర్లీ వీళ్ళు కుట్ర,
ఫాల్స్ కేసులో ఫాల్స్ అలిగేషన్స్. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే సుప్రీంకోర్టుని కూడా ధిక్కరిస్తున్నారండి. ఒక కేసులో ఒక తప్పు జరిగితే ఒక కేసు బుక్ చేయాలండి. మీరు 30 కేసులో 40 కేసులో ఇప్పుడు ఏమంటారంటే 154 వెహికల్స్ ఉన్నాయి, 154 కేసులు బుక్ చేస్తామంటారు. అంటే బేసిక్ లీగల్ కామన్ సెన్స్ కూడా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా వీళ్ళకి వాల్యూ లేదు. వీళ్ళందరి మీద కంటెంప్ట్ మూవ్ అవుద్ది. ఈ ఆఫీసర్లు అందరూ ఇప్పుడు రాబోయే రోజుల్లో సస్పెండ్ అవుతారు. వీళ్ళు చేసే ఇది వైసీపీ నాయకుల మాట విని ఈ ఫాల్స్ కేసులు పెట్టి ఈ ఫాల్స్ విధంగా చేసే విధంగా వాళ్ళందరూ పోతారు. మీరు చూస్తుండండి రాబోయే రోజుల్లో ఏం జరగద్దో. ఒకటి కాదు వీళ్ళు చేసే ఎన్నే. అంబటి నాగేశ్వర్ రెడ్డి దీని వెనకాల ఉండాడు అని చెప్పి కంప్లైంట్ వీళ్ళు ఇచ్చినారు. వీళ్ళు డాక్యుమెంట్స్ చూపిరు. కొన్ని కోర్టులో చూపిస్తే సంతకాలు వీళ్ళకి సంబంధించిన సంతకాలు కాదు, వీళ్ళ పేరు మీద ఫోర్జరీ చేసి వాళ్ళు పెట్టినారు. అది వీళ్ళు చెప్పినారు. చెప్తే ఇన్వెస్టిగేట్ చేసే కనీసం కామన్ సెన్స్ అన్న ఆఫీసర్స్ కి లేదా అండి? సంతకాలు నాయి కాదు అంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి పంపిస్తే అది వీళ్ళ సంతకమో కాదో తెలిసిపోద్ది. తెలిసిన తర్వాత అరెస్ట్ చేస్తారా? ఏం తెలియకుండా ముందు అరెస్ట్ చేస్తారా? దొంగల రకంగా రాత్రి తలుపు ఇరగొట్టుకొని ఇంట్లోకి వచ్చి దొంగల రకంగా నిన్న వచ్చి రాత్రి ఎత్తుకోపోతారు. అంటే ఇన్వెస్టిగేషన్ కి రమ్మంటే రారా అండి? ఎవరన్నా ఇంత సీనియర్ నాయకులు ఎక్కడన్నా పరిగెత్తుకొని పోతారా? మీరు ఇది కుట్ర కాదా? రాత్రులు ఇంట్లోకి దొంగల రకంగా దూరి లిఫ్ట్ చేసుకొని పోవటము ఏ స్థాయికి దిగజారినారో వీళ్ళకి అర్థం కావటం లేదు. గత ఎలక్షన్స్ లో నెగటివ్ ప్రాపగాండా అబద్ధాలు చెప్పి గెలిచి వాళ్ళకి ఇప్పుడు ఒక అలవాటు అయిపోయింది. ప్రతి దాంతో అబద్ధాలు చెప్పాలా, రాసేసిన తర్వాత మనమేమో సత్యహరిశ్చంద్రులు నీతివంతుల రకంగా మాటలు మాట్లాడాలి. సిగ్గుచేటు రాజకీయాల్లో వైసీపీ నాయకులు మీరు మాట్లాడితే ఫ్యాక్ట్స్ మాట్లాడండి. ప్రతి ఎఫ్ఐఆర్ కాపీ ప్రతి కంప్లైంట్ చేతుల్లో పెట్టుకొని మాట్లాడుతూ ఉండను. మీ రకంగా అబద్ధాలు కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదులోనే 24 వాహనాలు జటాధర కంపెనీ పేరు మీద ఉన్నాయని కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది. అలాగే ఆర్టీఏ బీ ఫామ్లో కానీ ఆర్సీ కాపీలో కానీ తర్వాత ఇన్సూరెన్స్ కాపీలో కానీ ఎక్కడ కూడా ప్రభాకర్ రెడ్డి పేరు లేదు. ఎఫ్ఐఆర్ కాపీలో కూడా ప్రభాకర్ రెడ్డి పేరు లేకుండా కావాలని ఒక కక్షపూరితంగా ఇంట్లోకి వచ్చి అదుపులోకి తీసుకున్నారు. రేపొద్దున ఇది కంటెంప్ట్ ఆఫ్ ఇది కూడా అవుతుందని సార్ ఇప్పుడు మొత్తం అంతా కూడా రికార్డుగా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ BS3 నిషేధించినటువంటి సందర్భంలో అశోక్ లీలాండ్ 3 ప్రాంతాల్లో వాళ్ళ వెహికల్స్ స్క్రాప్ కింద ఆక్షన్ వేస్తే అవి కొనుక్కుని అవి మేనేజ్ చేసి బయటికి తీసుకొచ్చి దొంగ సీ బుక్కులు తయారు చేసి నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేసి ఇన్సూరెన్స్ దొంగ రిజిస్ట్రేషన్ చేసి పక్కన అమ్మినటువంటి రాష్ట్రాలకి పోలీసుల యొక్క ఎన్ఓసిని ఫోర్జరీ చేసినటువంటి కేసు ఏదైతే ఎవరు సస్పెండ్ అవుతారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వైలేట్ చేశారు అనే విషయాలన్నీ కూడా అబద్ధాలు. ఖచ్చితంగా అందులో డైరెక్టర్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు మిసెస్ ఉన్నారు. సరే వాళ్ళ గురించి పక్కన పెడదాం. ఈ ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అనేది ఖచ్చితంగా CD ఫైల్లో కోర్టుకి పోలీసులు సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి కొనుగోలు గాని, రిజిస్ట్రేషన్ గాని, ఇన్సూరెన్స్ గాని, ఫోర్జరీ గాని ఇన్ని అంశాలను పెట్టుకుని ఇంత దొంగ వ్యవహారాలు నడిపి చంద్రబాబు నాయుడు గారు టైంలో ఇష్టానుసారం ప్రవర్తించి ఈ రోజు ఆ తప్పుల్ని బయట పెడతా ఉంటే దాన్ని వెలికి తీస్తా ఉంటే జరిగినటువంటి తప్పు కాదండి. తప్పు అట్లా మాట్లాడకూడదు. ఫస్ట్ మాటలు సరిగ్గా మాట్లాడమని చెప్పండి అండి గౌరవ సభ్యులు మనిషిని. దొంగలు అని చెప్పి ఎవరండి జడ్జిమెంట్ ఇచ్చేదానికి? దొంగ మంచో దొంగలు అనేదానికి ఈయన ఎవరండి మాట్లాడేదానికి? ఆయన ఏమైనా జడ్జా ఏమన్నా? ఆయనకి ఏం తెలుసు ఫ్యాక్ట్స్ దొంగలు అనేదానికి? మాట్లాడతాడు ఆయనకి ఏం తెలుసు? మల్లాది విష్ణు గారు అదే ఆ ప్రయోగాలు వద్దు, ఏమి తేలకుండా దొంగ అని ఎట్లా అంటారని అడుగుతున్నారు దీపక్ రెడ్డి గారు. దొంగ నేనంటే కాదు, అశోక్ లేలాండ్ కంపెనీ చెప్పింది అవి మేము స్క్రాప్ కింద అమ్మాము. అశోక్ లేలాండ్ కంపెనీ మోసం చేసింది, కానీ అశోక్ లేలాండ్ కంపెనీని ఏమీ అనడం లేదన్న వాదన కూడా నిన్న జేసీ బ్రదర్స్ వైపు నుంచి వస్తుంది. ఎందుకు వస్తుందంటే వాడు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు, దాన్ని తప్పించుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు. అశోక్ లేలాండ్ కంపెనీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం స్క్రాప్ కింద ఆక్షన్ వేసినటువంటి అమ్మేసినటువంటి వెహికల్స్ తీసుకొచ్చి బయటికి ఆ గేట్ పాస్ దగ్గర మేనేజ్ చేసి బయటికి తీసుకొచ్చి స్క్రాప్ కింద అమ్మేసిన దాన్ని బస్సుల కింద తయారు చేశారు. నెంబర్ 1. నెంబర్ 2 నాగాలాండ్ లో పరపతిని ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేశారు. నెంబర్ 2 ఆ వెహికల్స్ ని ఇన్సూరెన్స్ చేశారు. నెంబర్ 3 ఆ వెహికల్స్ ఇతర రాష్ట్రాలకు అమ్మేసి పోలీసులు ఎన్ఓసిని ఫోర్జరీ చేశారు.
ఇన్ని ఉన్న తర్వాత ఏ ముఖం పెట్టుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారండి, ఏ ముఖం పెట్టుకుని మాట్లాడతారండి? ఏంటంటే జరిగింది, సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి, బ్యాన్ చేయమని చెప్పింది. అశోక్ లేలాండ్ కంపెనీ అయ్యి స్క్రాప్ కింద అమ్మేసింది. మేము చెప్పడం కాదు, అశోక్ లేలాండ్ కంపెనీ మేము బస్సుల్ని బయటకు అమ్మలేదు, ఇది స్క్రాప్ రేపు అధికారులు కూడా బుక్ అవుతారు. నాయకులు చెప్పారని కేసులు పెట్టుకుంటూ పోతున్నారు, రేపు పొద్దున్న అధికారులు బుక్ అవుతారు అంటున్నారు దీపక్ రెడ్డి గారు. ఈ మాటలన్నీ అధికారులకు తెలుసు, అధికారులంతా చదువుకున్నటువంటి వాళ్ళే. సస్పెండ్ అయితే గ్యారెంటీ మీరు చూస్తున్నాండి, చెప్తే ఏదో గుడ్డిగా చేసే నేను కాగితాలు చూసి చెప్తున్నాను. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ కానీ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 6 నెలల నుంచి ఈ భాగవతం జరుగుతోంది. 6 నెలల నుంచి సమగ్రంగా విచారణ చేసిన తర్వాత ఈ రోజు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది తప్ప ఏదో తూతు మంత్రంగా చేయడం జరిగింది కాదు. కాబట్టి ఇలాంటి స్కాముల్ని చూస్తా ప్రభుత్వం ఊరుకోదు. ఎవరు చేసినా కూడా మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఇది రాజకీయ కోణంలో ఏదో బుర్ర జల్లి ఏదో తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, ముందు రోజు అచ్చెన్నాయుడు అరెస్ట్ చేశారు, రెండో రోజు కావాలని మా మీద పెట్టారు అని చెప్పి ఎవరన్నా తప్పించుకోవాలి, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి మేమేమంటారు, తప్పు ఒప్పుకోవాలి, అంతే తప్ప అధికారులు లేకపోతే ఇంకొకరు థ్రెటనింగ్ చేసేటట్టు కాదు. అది ఆ విధానం సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా కాదు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం కాదు. ఇప్పుడు మల్లాది విష్ణు గారు దొంగ అని మాట్లాడినారు. సరే, నేను ఒప్పుకుంటాను. అంటే కేసు బుక్ కాగానే దొంగ అయితే జగన్మోహన్ రెడ్డి గారు, మీ విజయసాయి రెడ్డి గారు, మీ ఇప్పుడుండే సోకాల్డ్ మీ లీడర్లు అందరి మీద కేసులు బుక్ అయినాయి. వాళ్ళు దొంగలా, వాళ్ళు మంచోళ్ళ? మీరు ఆన్సర్ చేయండి. సేమ్ ఇదే అనాలజీ, మీ అనాలజీ ప్రకారమే మాట్లాడండి. మీ క్యారెక్టర్ ఎందుకు ఇక్కడ బయటపడుతుంది చెప్పండి. విష్ణు గారు, కేసు బుక్ కాగానే దొంగలు అయిపోద్ది అని మీరు అంటున్నారు కదా. సో వీళ్ళ మీద కేసులు బుక్ అయితే వాళ్ళు దొంగల మంచోళ్ళ మీరే చెప్పండి. మీ అనాలజీ ప్రకారమే చెప్పండి. ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఈ రకమైనటువంటి వాదన తీసుకొచ్చి అదే మీకు ఒక నీతి, వేరే వాళ్ళకు ఒక నీతి. దిస్ ఇస్ ద స్టేటస్ ఆఫ్ వైసీపీ నాయకులు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూడాలి. వాళ్ళకు ఒక నీతి, వేరే వాళ్ళకు ఒక నీతి. ఒక దగ్గర ఏమో నీతులు మాట్లాడతారు, ఇంకో దగ్గరకు వస్తే మేము పతివ్రత లాంటి మనుషులం అని చెప్పి మాట్లాడతారు. ఇది మీ స్థాయి. మా స్థాయి కాదండి, దొంగల్ని ట్రాన్స్పోర్ట్ అధికారులు మళ్ళా దొంగలు అంటారు. మీరు దొంగలంటే మీ వాళ్ళందరి మీద కేసులు బుక్ అయినాయి, మీ పార్టీ మెయిన్ లీడర్లు అందరి మీద కేసులు బుక్ అయినాయి. వాళ్ళేమో నీతివంతులు, అంతే కదా. మీరు అది చెప్పండి. పోనీ అక్కడ కూడా మీ వాళ్ళందరి మీద కేసులు బుక్ అయినాయి, వాళ్ళు నీతివంతులు. తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి, గతంలో తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి అందుకనే మిమ్మల్ని తిరస్కరించారు. ఇవి కూడా అవే మేము చెప్తున్నాము. కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారము ఇంకా మీ వాళ్ళైతే అసలు ఎఫ్ఐఆర్లు పేర్లున్నాయి, కేసుల పైన పేర్లున్నాయి. ఇక్కడ ఎఫ్ఐఆర్ లో లేదు, కేసుల్లో లేదు, ఎక్కడ లేదు. కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం అరెస్ట్ చేసినారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు అని చెప్తున్నాను. ఇది వాస్తవం కాదా మీరు చెప్పండి. ఒక ఎఫ్ఐఆర్ కాపీ, మీరు ఒక సింగిల్ ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు చూపించి ఇదిగో ఇక్కడ ప్రభాకర్ రెడ్డి గారి పేరు ఉందని చెప్పండి. నేను ఒప్పుకుంటానండి, మీకు నమస్కారం పెడతాను తర్వాత. స్టేట్మెంట్ ఇచ్చింది. నాగాలాండ్ లో ఏం జరిగింది, ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్పింది, పోలీసులు ప్రతిదీ మీరు ఇట్లా ఫాల్స్ గా మాట్లాడి డిబేట్ ని పక్కదోవ పట్టించడం అనేది ధర్మం కాదు. డిబేట్ లో వాస్తవాలు మాట్లాడాలా. మీరు అశోక్ లేలాండ్ అని అంటున్నారు. కేసు బుక్ చేస్తే ఎవరి మీద చేయాలంటే, తప్పు చేసినారంటే మ్యానుఫ్యాక్చరర్ అశోక్ లేలాండ్, తర్వాత అక్కడ డీలర్ ఎవరు దీపక్ రెడ్డి గారు రవాణా మంత్రిగా ఉన్న పేరుని నాని కూడా ప్రకటన చేశారు. అన్ని ఆధారాలు ఉన్నాయి, అక్కడ నుంచి వీళ్ళకి అమ్మిన వాళ్ళు, వీళ్ళందరినీ వదిలిపెట్టేసి కేవలం వీళ్ళనే తప్పు అనేది, కేసు వీళ్ళ మీదనే పెడతాము, వీళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండి రైట్ ఆంజనేయ రెడ్డి గారు, మీ దగ్గరికి వస్తున్నాం, ఒక్క నిమిషం. అన్ని ఆధారాలు ఉన్నాయి, ఎలాంటి చర్చకైనా నేను సిద్ధమని నేను రవాణా మంత్రి పేరునేనని ఒక ప్రకటన చేశారు. మీరు రాబోయే రోజుల్లో చూస్తారు. రైట్, ఖచ్చితంగా దీంతో ఉండే ఆఫీసర్లు అరెస్ట్ కావటం మీరు చూస్తారు. ఈ కేసులు ట్రయల్ కి రాకుండా కూడా కొట్టేస్తారు, మీరు చూస్తారు. సుప్రీంకోర్టు ధిక్కరించినది అంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఎవరైనా దొంగబడి ఒక సంచి బియ్యం కొట్టేస్తే ఒక కేసు పెడతారా, లేకపోతే బియ్యం గింజకు ఒక కేసు పెడతారా? ఆ కనీస ఇంకిత జ్ఞానం కూడా లేదండి ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళకి. అంటే ఏ స్థాయికి వీరు దిగజారిపోయినాడో మీరు ఆలోచించండి. ప్రజలకు సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ ఏ విధంగా నాశనం చేశారో
రైట్ 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 కేసులు ఓకే ఓకే అది కూడా చర్చిద్దాం. ఆంజనేయ రెడ్డి గారు ఓకే, మొత్తం ఓవరాల్గా ఇది అక్రమాలపై ఉక్కుపాదం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. లేని తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ అంటున్నమాట. ఓవరాల్గా మీకేమనిపిస్తుంది చూస్తున్నప్పుడు? సార్ ఇప్పుడు మల్లాది విష్ణు గారు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు శాసనసభ్యులుగా ఉన్నారు. అదే అధికార పార్టీ ఉన్నప్పుడు జయసే దివాకర్ రెడ్డి గారు కూడా మంత్రిగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఒకరి సంగతి ఒకరికి బాగా తెలుసు. అందుకని ఇంగ్లీష్లో చెప్తారు, లెట్ దెమ్ వాష్ దేర్ డర్టీ లైన్ ఇన్ పబ్లిక్ అని. ఒకరినొకరు ఒకరి చరిత్ర ఒకరు మాట్లాడుకుంటున్నారు. దట్ ఇస్ డెఫినెట్ మ్యాటర్. నేనేమంటున్నా అంటే ఈరోజు సంవత్సరం రోజులైంది ఈ ప్రభుత్వం వచ్చి అవినీతిని కోకటి వేళతో సహా పెకిలించేస్తాం, అవినీతి పనులు ఎవరినే వదలవని చెప్తూ బీరాల పలుకుతూ వచ్చారు. కానీ అంతిమంగా ఒక అవినీతి పైన చర్యలు తీసుకోవడం ప్రారంభమైంది అనేది సర్వత్రా వినిపిస్తుంది. మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాము. మరి అచ్చెన్నాయుడు గారి అరెస్టు చేసిన విధానము దాంట్లో కొంత డిబేటబుల్, అది చర్చించాల్సిన విషయం. అంత తీవ్రంగా ఒక ఉగ్రవాదిని లేదా ఇంకెవరినో చేసినట్టుగా చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. అందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా విధానం బాగలేదు. అరెస్టు చేయడము, ఆయన అవినీతి చేశాడనేది మీ దగ్గర ఆధారాలు ఉంటే అరెస్ట్ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. ఇదే ఇష్యూ పైన గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కుంభకోణం జరిగిందని ఒప్పుకున్నారు. ఆనాటి మంత్రి గారు కూడా కుంభకోణం జరిగిందని ఒప్పుకున్నారు. 200 కోట్ల కుంభకోణం, దాని మీద దర్యాప్తు జరుపుతామని కూడా మాట్లాడిన చరిత్ర మనం గతంలో చూసాం కూడా. ఈరోజు స్పష్టంగా ఎఫ్ఐఆర్లో ఉంది అచ్చెన్నాయుడు గారు ఏ విధంగా అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు, అదేవిధంగా టీహెచ్సిపిఎల్ టెండర్లు లేకుండా ఏ విధంగా నామినేషన్కి ఇవ్వాలని 3 సార్లు ఆ ఐఎంఎస్ ఆనాటి డైరెక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది అనేది కూడా క్రోనలాజికల్ ఆర్డర్లో ఎఫ్ఐఆర్లో కూడా రాసి ఉన్నారు. కాబట్టి అవినీతి మీద చర్యలు తీసుకుంటున్నామంటే మనందరం కూడా ఆహ్వానించాలి. అయితే అదే సమయంలో ఇది రాజకీయ కక్షతో వ్యవహరిస్తున్నారు అంటే అది కూడా ఆ కోణం కూడా మనం చూడొచ్చు. సహజంగా గతంలో ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నాయకుడి మీద చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు. వారు 16 నెలలు 15 ఏళ్ళు జైల్లో ఉండొచ్చారు. వారి మీద ఆరోపణలు ఉన్నాయి, 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. కాబట్టి ఆ రోజు వాళ్ళు అన్నారు రాజకీయ కక్ష అని. ఈరోజు టీడీపీ నాయకులు కూడా రాజకీయ కక్ష సహజంగానే అత్యుత్సాహం చూపిస్తారు. ఎందుకంటే గతంలో మా మీదటి చేశారు కాబట్టి ఇప్పుడు మేము నేనేమంటున్నా అంటే నిప్పు లేదే పొగరాదనే విషయం స్పష్టము. కాబట్టి ఎక్కడో అవినీతి జరిగింది, అవినీతి పైన చర్యలు తీసుకోవాలా. అవినీతికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఆనాటి మంత్రి అచ్చెన్నాయుడు గారు అధికారుల మీద ఒత్తిడి చేశారనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆనాటి ఐఎంఎస్ డైరెక్టర్ గారి మీద నామినేషన్ తోటి ఇచ్చారు, ఉత్తరాలు రాశారు, ఇవన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదు నేను ఒత్తిడి చేయనంటే ఆనాటి మంత్రి బాధ్యత వహించాలా. ఈరోజు మనం ఏమైనా చెప్పేమి సంబంధం అది మంత్రిగా అచ్చెన్నాయుడు తప్పుకు పాల్పడినట్టుగా పూర్తిగా అన్ని ఆధారాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మరోవైపు అరెస్ట్ చేస్తే మాత్రం అది కక్ష సాధింపు అంటున్నారు. అది ఎట్లా కుదురుతుంది? అవినీతి జరిగిందని మీరు అంటున్నారు, క్లియర్ కట్గా జరిగింది కాబట్టి చర్యలు ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నారు. మరోవైపు ఇది ఒక కక్ష సాధింపులాగా కూడా కనిపిస్తుందంటే అంటే అటు టీడీపీని వైసీపీని ఇద్దరిని సాటిస్ఫై చేయదలుచుకున్నారు. నేనేమంటున్నా అంటే సహజంగానే అత్యుత్సాహం చూపిస్తారు, కక్షని కాదు నేను అనింది, రాజకీయ కక్షని ఆరోపణ చేస్తారు. సహజంగానే అధికార పార్టీ అత్యుత్సాహం చూపిస్తారు. అవసరం అంత 300 మంది అచ్చెన్నాయుడు ఊరికి వెళ్ళి ఆయన అర్ధరాత్రి ఆయన ఆపరేషన్ ఏదో ఆపరేషన్ కూడా జరిగిందని చెప్తున్నారు. అంత ఉత్సాహంగా బెడ్రూమ్ లోకి దూరి ఒక మంత్రిగా చేశారు, అనేక సంవత్సరాలుగా శాసనసభ్యులు ఉన్నారు. కుటుంబ సభ్యుల మీద అంత అవమానకరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వేరియస్ ఇది ఉన్నాయి. ఆయనకు నోటీసులు పంపించామంటున్నారు, వాళ్ళు పంపించలేదు అంటున్నారు. ఒక శాసనసభ్యుడు ఆయన స్పీకర్ ఆంజనేయ రెడ్డి గారు దీనిపై నేను కొంత క్లారిటీ ఇస్తాను. అంటే యాక్చువల్గా ఇక్కడ జరుగుతున్న చర్చ ఓకే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే టీడీపీ మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నా మొదట అరెస్ట్ ఇంటిమేషన్ చేయలేదన్న ప్రతిపక్షాల వాదనకు సంబంధించి అరెస్ట్ ఇంటిమేషన్కి సంబంధించిన పేపర్ ఇది. అచ్చెన్నాయుడు అన్న కుమారుడు కింజరాపు సురేష్ కుమార్ని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చారు, అరెస్ట్ ఇంటిమేషన్.
రెండు, స్పీకర్ అనుమతి తీసుకోవాలి. ఒక మాజీ మంత్రి టీడీఎల్పీ ఉపనేత అని అన్నారు. నిన్న స్పీకర్ మీడియా ముందుకు వచ్చి నా అనుమతి తీసుకుని పోలీసులు వెళ్లారని ఆయన ఒక ప్రకటన చేశారు. అనుమతి ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే facts చెప్తున్నా. పేపర్లో ఇప్పటికిప్పుడు రాజకీయ ఆరోపణలు ఎలా రావచ్చు, ఉన్నా? స్పీకర్ గారు ఇప్పటికిప్పుడు ప్లీజ్ నేను ఈ పేపర్లు ఇప్పటికిప్పుడు రావచ్చు, స్పీకర్ గారు ఇప్పటికిప్పుడు మాట్లాడి చెప్పవచ్చు. పేపర్ ఆ రోజే వచ్చింది. లేదా ఆయన అరెస్ట్ చేసిన ఒక్కోసారి గంటలోనే అధికార వచ్చింది పార్టీ పేపర్. శాసన ఓకే ఇప్పటికిప్పుడు అంటే నేనే స్పీకర్ గారు మాటలు ఒక్కోసారి 41 ఏ నోటీస్ సర్వ్ చేయలేదండి. దట్ ఇస్ అ ఫ్యాక్ట్. అది కూడా అడుగుదాం. స్పీకర్ గారు ఒక్కోసారి పూర్తిగా వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుల్లాగా మాట్లాడుతుంటారు. స్పీకర్ అది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, ఆయన రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి స్పీకర్ మాట్లాడే దాంట్లో విషయంలో కూడా నేను ఆయన ఆరోపణల జోలికి వెళ్ళడం లేదు. అనుమతి ఇచ్చారు నేను అన్నారు. అక్కడ వరకు నేను కన్ఫైన్ అవుతున్నా. అందుకనే నేనేమంటున్నా అంటే అనుమతి తీసుకొని ఉండొచ్చు, లేదా అరెస్ట్ అయిన తర్వాత అయినా స్పీకర్ గారికి మెసేజ్ పంపించవచ్చు. ఇవన్నీ కూడా ప్రోటోకాల్, ఈ పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటి కూడా అనుమానాలు ఉన్నాయి. కానీ అవినీతి జరిగినప్పుడు అరెస్టు చేయడము ఇది సహజం. అవినీతి పనులను చర్యలు తీసుకోవాలి. రెండోది, జేసీ దివాకర్ రెడ్డి గారి చర్చకు వచ్చారు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు, వారు ఏ ప్రభుత్వం వచ్చినా వారు దందాలు నడుపుతుంటారు, వారు ట్రావెల్స్ పేరుతోటి దోపిడీలు చేస్తుంటారు. స్పష్టంగా ఇది అందరికి కూడా తెలిసిందే. ఆ రోజు ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్లో మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏదో మైనింగ్ కంపెనీలు ఒకటి ఉంటే ఆ కంపెనీలో ఆయన డ్రైవర్లు, ఆ ఇంట్లో పనివాళ్ళు కూడా ఆ కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వచ్చిన సమాచారం ఇది. ఒక్కసారి ఈ ట్రావెల్స్ వాళ్ళు ఎట్లా చేస్తుంటారు, ఒకే నంబర్ మీద 2 బస్సులు తిప్పుతుంటారు. ప్రారంభమయ్యేది ఎండింగు, మళ్ళీ ఎండింగ్ నుంచి వెళ్ళే 2 బస్సులని, ఇవన్నీ చాలా ఆరోపణలు కూడా వచ్చున్నాయి. గతంలో కేసీఆర్ నాని గారు కూడా ట్రావెల్స్ నడుపుతున్నప్పుడు ఆనాటి ఆ ట్రావెల్ వెళ్ళి వాళ్ళందరూ కూడా వ్యాపారం వదులుకున్నారు. ఈ ఆరోపణలు ఆయన వ్యాపారం వదులుకున్నారు. అప్పుడు కూడా ఒక ఇష్యూ రేజ్ అయింది. అప్పుడు రవాణా కమిషనర్ ఉన్న బాలసుబ్రహ్మణ్యం వచ్చాడు. కేసీఆర్ నాని వ్యవహారం జరగటము, కొంత గందరగోళం ఏర్పడడం, వీటన్నిటి నేపథ్యంలో ఆయన అసలు కేసీఆర్ ట్రావెల్స్ వ్యాపారాన్ని వదులుకున్నారు. నేను వస్తున్నాను సతీష్, నేను వస్తున్నాను. అదే నేను చెప్తున్నాను. ఇక్కడ దీపక్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే ఈ వెహికల్స్ ఎక్కువగా అయిపోయాయని లెక్కలు చెప్పడం జరిగింది. 24, అలాగే ఎఫ్ఐఆర్ లో లేదు, ఆర్సీలో లేదు, ఇన్సూరెన్స్ విషయంలో లేదు. సతీష్, ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. సతీష్ ఎఫ్ఐఆర్ లో లేకుంటే కోర్టు చూసుకుంటుంది. మరి ఎందుకు రిమాండ్ చెప్పారు ఎఫ్ఐఆర్ లో లేనప్పుడు? ఇవన్నీ కూడా నేనేమంటున్నట్టే వాళ్ళ అరగంట సేపు వాళ్ళతో నేను చేతిలో కాగితాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాను. మీరు ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళు ఒక్కరైనా ఎఫ్ఐఆర్ కాపీ ఉందా చెప్పండి. ఒక్కరైనా ఎఫ్ఐఆర్ కాపీ మీ దగ్గర ఉందా? ఆ ఎఫ్ఐఆర్ కాపీలో పేరు ఉందా? మీరు చూపిండి మాట్లాడే వాళ్ళు. ఇప్పుడు మీరు అలిగేషన్స్ చేస్తూ ఉంటారు కదా, అది మీరు ఎఫ్ఐఆర్ కాపీ పెట్టుకొని మాట్లాడే వాళ్ళు ఉండరా? ఫ్యాక్ట్స్ మాట్లాడే వాళ్ళు ఉండరా? మీరు చెప్పండి. నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ చేతిలో ఉండే అన్ని ఎఫ్ఐఆర్ కాపీలు. సతీష్ వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. వాళ్ళు అరగంట సేపు మాట్లాడారు. 5 నిమిషాలు 2 నిమిషాలు నేను చెప్పొద్దు, లేకపోతే చెప్తున్నానండి అంతే. రాజేంద్ర రెడ్డి గారు కంటిన్యూగా ఫాల్స్ అలిగేషన్స్ చేయడం ధర్మం కాదు. మిస్టర్ సతీష్, మీరు ఎఫ్ఐఆర్ లో లేదని చెప్తున్నారు. అది కోర్టు పరిధిలో ఉంది. ఎఫ్ఐఆర్ లో లేనప్పుడు ఎందుకు రిమాండ్ చెప్పారు? దాన్ని మీరు క్వశ్చన్ చేయండి, కోర్టుకి వెళ్ళండి. మీరు ఈరోజు అధికారులు సంగతి ఒక రకంగా అధికారులు అందరూ కూడా రేపు జైలుకి వెళ్తారని మీరు ఒక బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. కోర్టు ధిక్కరన్నది వాళ్ళు చేసింది. కంప్లీట్ తర్వాత మీ ఛాన్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అసలు తమాషా ఏమిటంటే అశోక్ లైలాండ్ వస్తున్నారు. అశోక్ లైలాండ్ వాళ్ళు స్క్రాప్ కింద అమ్మారు అనేది రికార్డెడ్ గా ఉంది. దాన్ని మీరు మార్చారు, BS3ని BS4 గా మార్చారు. అరే ఇన్ని సంవత్సరాలు మీరు ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఎవరో ముత్తు మోసం చేశాడంటారు, అశోక్ లైలాండ్ కంపెనీ మోసం చేశారంటారు. అనేక సంవత్సరాలుగా వ్యాపారాల్లో ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ కంపెనీలు నడుపుతున్నారు. మీకు తెలియదండి ఎవరు మోసం చేస్తారా? స్క్రాప్ లో ఎట్లా కొంటారండి? ముత్తు అనేవాడు మోసం చేస్తే మీరు మోసపోతారా? ఇవన్నీ చేసి నాగాలాండ్
రిజిస్టర్ చేయిస్తారా? మీరు ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు మంత్రులు అవుతారు, ఆ రిజిస్ట్రేషన్ ఫీజులు దాని ట్రాన్స్పోర్ట్ ఫీజులు అన్నీ చేసిపోయి నాగాలాండ్లో రాష్ట్రానికి కడతారు. ఏమిటి అసలు అవసరం అంటే? దీని వెనకనే పెద్ద కుట్ర ఉందనేది స్పష్టంగా అర్థం అవుతుంది. మీరు ముత్తు మీద ఆరోపణ చేస్తారు, ఇన్ని రోజులు చేస్తున్న వాళ్ళు మీకు తెలియదండి. ఈ రోజు మీరు కథలు చెప్తూ ఉంటే వేదికలకు వచ్చా ఎవడన్నా నమ్ముతారా? ఓకే దానిపైన కూడా ఖచ్చితంగా మనం మాట్లాడదాం. అంటే ఇక్కడ మల్లాది విష్ణు గారు నేను చెప్పొచ్చా అండి? రైట్, దీపక్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీకు అవకాశం ఇస్తాను, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పిన తప్పులు దాంతో నేను చెప్పొచ్చా? దీపక్ రెడ్డి గారు నేను క్లారిఫై చేయనండి, ఎందుకంటే వారు చెప్పిన ఫ్యాక్ట్స్ నేను క్లారిఫై చేయాలి. రైట్ అంటే నేను అదే అడుగుతున్నా. అంటే వారు ఏమంటారంటే అన్ని ఫ్రాడ్ జరిగినాయి అని అంటారు. అది తప్పండి. ఎప్పుడు కంప్లైంట్లు ఇచ్చారు? ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్డ్ స్టాండర్డ్ బై అశోక్ లేలాండ్ అండి. నేను చెప్తాను, ఫ్యాక్ట్ వినండి, ఫ్యాక్ట్ వినండి అండి. ద వెహికల్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అశోక్ లేలాండ్ అండర్ BS3 స్టాండర్డ్. సో BS3 ఎమిషన్ నార్మ్స్ నుంచి BS4 ఎమిషన్ నార్మ్స్ కి వచ్చినప్పుడు BS3 ఎమిషన్ నార్మ్స్ ఉండే అమ్మొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పినారు. సో అందుకని ఆ వెహికల్స్ ని డిస్కంటిన్యూ వీళ్ళు చేశారు. సో అక్కడ డీలర్ వాటిని కొనుక్కొని క్యాథలిటిక్ కన్వర్టర్ రెట్రోఫిట్ చేసి BS4 స్టాండర్డ్స్ కి మళ్ళా తీసుకొని వచ్చి లీగల్ గా నాగాలాండ్ లో ప్రొసీజర్ ప్రకారం రిజిస్టర్ చేయించి దానికి కట్టాల్సిన ట్యాక్స్లు అన్నీ కట్టి, దానికి ట్యాక్స్ ఆల్మోస్ట్ 14-15-20% ఉంటుంది. అంటే ఎన్నో లక్షలు ఒక్కొక్క వెహికల్ మీద ట్యాక్స్ నాగాలాండ్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకొని అఫీషియల్ గా రిజిస్టర్ చేసి ఇచ్చినారు. సో వీళ్ళందరూ మాట్లాడినట్టు దే ఆర్ డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ అనేది కాదండి. నాగాలాండ్ గవర్నమెంట్ NOC ఇచ్చిందండి, అంటే వాళ్ళు లీగల్ గా చేసినారు, వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్నారు. ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ చెక్ చేసుకోమని చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఫైల్ చేసిన కేసులోనే నాగాలాండ్ గవర్నమెంట్ NOC ఇచ్చినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. ఫ్యాక్ట్స్ అండి. ఒక చిన్న తప్పు లేకుండానే మన ఇండియన్ BS1, BS2, BS3 పాత వెహికల్స్ which are sold are still flying. వాళ్ళు చెప్పినట్టు అంత పెద్ద భూతంగా చూపించేది ఏం లేదు. ఇప్పుడు ఆ పాత వెహికల్స్ అన్ని ఇంకా ఇండియన్ రోడ్స్ లో ఫ్లై అవుతున్నాయి. కొత్త వెహికల్స్ ఆ స్టాండర్డ్ ఉండాలా అని చెప్పేదే దాని రూల్. సతీష్ ప్లీజ్ లెట్ మీ, నేను వస్తున్నాను. నిన్నటి రోజున మీరు జేసీ దివాకర్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లైవ్ ఒకసారి వచ్చింది, మీరు ఒకసారి మళ్ళీ తెప్పించుకొని చూడండి. జేసీ దివాకర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నాగాలాండ్లో ఫోర్జరీ డాక్యుమెంట్స్ చేసి రిజిస్ట్రేషన్ జరిగింది, దాని మీద మేము కేసు పెట్టున్నాము, ముత్తు మోసం చేశాడు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ అని నిన్నటి రోజున ఆయన చెప్పారు. ఈ రోజు ఇక్కడికి వచ్చి వారి ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారు? NOC ఇచ్చారు, మేము పక్కాగా BS3 నుంచి BS4కి వచ్చాము, ఇవన్నీ డాక్యుమెంట్స్ పక్కాగా డాక్యుమెంట్స్ NOC తీసుకున్నామని మీరు చెప్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఈ కేసు బుక్ అయిన తర్వాత ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన మనుషులు 8-2 DGP నాగాలాండ్ కంప్లైంట్ చేశారు, ఇట్లా మాకు షోకాజ్ నోటీస్ సర్వ్ అయింది, ఇవన్నీ వెరిఫై చేయండి అని చెప్పి ఇచ్చినారు. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కి ఒక కంప్లైంట్ 24 రోజు ఇచ్చినారు. ఇవన్నీ రిజిస్టర్, ఇవన్నీ డాక్యుమెంట్స్ స్టాంప్ కొట్టి ఉన్నాయండి. దీంతో వాస్తవాలు ఏంది చెక్ చేసి మాకు చెప్పండి, మాకు షోకాజ్ నోటీస్ సర్వ్ అయింది అని చెప్పి చెప్పినారు. ఈ ఇష్యూ నాగాలాండ్ లో పెండింగ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా వీళ్ళకి అధికారం ఉందండి ఈ ఫాల్స్ కేసులు బుక్ చేసేదానికి? జ్యూరిస్డిక్షన్ నాగాలాండ్, అమ్మిందేమో తమిళనాడులో. ఈ 2 స్టేట్ కి సంబంధం లేకుండా మధ్యలో వీళ్ళు జోక్యం చేసుకొని లేదు. జ్యూరిస్డిక్షన్ ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కేసులు రన్ అవుతున్నప్పుడు ఎక్కడ మీరు ఎట్లా ఇక్కడ కేసులు బుక్ చేస్తారు? మీకు తెలుసా అసలు లా గురించి? దిస్ ఇస్ రెడ్యుకేట్ ఆఫ్ లా అంటారు దీన్ని. అంటే దీపక్ రెడ్డి గారు ఓకే, లా యాంగిల్ అనేది మాజీ ఎంపీ మీకు అవుతారు జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా అన్నారు, అంటే తప్పు జరిగిందా జరగలేదంటే తప్పేదో జరిగి ఉండొచ్చు, కానీ దానిని ఒక పెద్దగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు హల్చల్ చేయలేదా? సతీష్ వారు అన్ని ఏంటంటే అండి, అక్కడ మాకు షోకాజ్ నోటీస్ వచ్చింది, అక్కడ రిజిస్ట్రేషన్ NOC ఇచ్చే దగ్గర ఏం జరిగిందో మాకు తెలియదు, ఎందుకంటే అది వేరే వాళ్ళు అప్పుడు చేసిందా గనక వాళ్ళది ఏమన్నా ఉంటే చెక్ చేసుకోండి అన్నారు. సో మ్యానుఫ్యాక్చరర్ ఒకరు, డీలర్ ఒకడు, మధ్యలో ఏజెంట్ ఒకడు, మళ్ళీ ఇంకొకరు సెల్లరు, నలుగురులో ఎవరన్నా ఏమైనా చేస్తున్నారో మాకు తెలియదు, అది చెక్ చేసుకోండి. అందరినీ వదిలిపెట్టి లాస్ట్ లో కొనుక్కున్న వాళ్ళమి మేం మోసపోయినాం అని చెప్పి మేమంటే మళ్ళీ తిరిగి మా మీద కేసులు మల్లాది విష్ణు గారు
అనేక సంవత్సరాలుగా మల్లాది విష్ణు గారు, ట్రాన్స్పోర్ట్ మేము కూడా మోసానికి కంపెనీలో గురయ్యాము. పనిచేస్తున్నారు, మేము కూడా ట్రాన్స్పోర్ట్ మోసానికి గురయ్యాము. మీరు మోసానికి గురైన వాళ్ళని అరెస్ట్ చేసి మోసం చేసిన వాళ్ళు వదిలేస్తున్నారు అనేది ఇప్పుడు దీపక్ రెడ్డి గారు అంటుంది. నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా చేసిన వ్యాఖ్య ఇది. విష్ణు గారు, దీపక్ రెడ్డి గారు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, అసత్యాలు. నాగాలాండ్ లో అశోక్ లీలాండ్ దగ్గర స్క్రాప్ లో కొన్నటువంటి దాన్ని అంత దూరం పోయి కొంతమంది దళారులతో కలిసి వీళ్ళే అక్కడ రిజిస్ట్రేషన్ చేసి అఫీషియల్ చేసి అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ అధికారులు నాగాలాండ్ పోతే అక్కడ 4-5 వెహికల్స్ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇలా BS4 కింద మార్చినటువంటి దాన్ని మొత్తం తీసుకొచ్చారు ట్రాన్స్పోర్ట్ అధికారులు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇన్సూరెన్స్ చేసి ఈ దొంగ ఇన్సూరెన్స్ చేసి దొంగ పోర్జరీ పోలీస్ సర్టిఫికెట్లు పోర్జరీ దొంగతనం చేసి ఇతర రాష్ట్రాలకి అమ్మి ఈ రోజు ప్రజలకి తప్పుడు సంకేతాలు ఇస్తూ నిన్న అరెస్ట్ అయిన తర్వాత మేమే వాళ్ళెందుకు అరెస్ట్ చేయలేదు వీళ్ళెందుకు అరెస్ట్ చేయలేదు అంటారు. వీళ్ళే అమ్మారు. ఇతర బళ్ళన్నీ కూడా దొంగ తీసుకొచ్చి అక్కడి నుంచి తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఒక్కొక్క బస్సు అమ్మటం జరిగింది. ఆ బస్సులన్నీ అమ్మేసుకున్న తర్వాత వీళ్ళ దగ్గర పెట్టకుండా కొన్ని తిప్పిన తర్వాత కొన్ని అమ్మేసుకున్న తర్వాత అధికారులు వీళ్ళని పట్టుకుని మొత్తం అంతా కూడా చేశారని చెప్పని ఒక తప్పుడు సంకేతాలు చెప్పండి. కేంద్రంలో దివాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే ఎంపీగా ఉన్నప్పుడే నాగాలాండ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేసి వెహికల్స్ అన్ని కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసి ఈ ప్రక్రియ చేసిందంతా కూడా జటాధర అండ్ ఇంకో కంపెనీ 2 కంపెనీలు కలిసి చేశాయని చెప్పనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ రోజు ప్రభుత్వం చేసింది అధికారులు భయపెట్టడం, ప్రభుత్వం రాజకీయ కక్ష అని మా మీద తీసుకు. మల్లాది విష్ణు గారు, అసలు ఈ 2 రాష్ట్రాలకు సంబంధం లేదు, అది పూర్తిగా నాగాలాండ్ జ్యూరిడిక్షన్ లాపరంగానే దీపక్ రెడ్డి గారికి ఒక లా పాయింట్ రైజ్ చేశారు. ఎవరి పేర్లండి? ఎవరి పేరు? 2 తెలుగు రాష్ట్రాలకు ఏం సంబంధం? అది జ్యూరిడిక్షన్, నాగాలాండ్ జ్యూరిడిక్షన్ ఉంది కదా. ఒక్క నిమిషం సార్ ఎవరి పేర్ల మీద ఏ కంపెనీ పేర్ల మీద ఉన్నాయి, ఏ కంపెనీ పేర్ల మీద ఇన్సూరెన్స్ చేశారు, ఏ కంపెనీల మీద అమ్మారు, ఏ కంపెనీల మీద పోలీస్ ఎన్ఓసి పోర్జరీ చేశారు. కాబట్టి తప్పించుకునేటటువంటి ప్రయత్నము, పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం ఇది టోటల్ గా ప్రభుత్వము కేసులో ఇంట్రడ్యూస్ చేశారండి. ఇది వాస్తవం. ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు చెప్పేది నిజమైతే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కి ఎందుకు పంపించలేదు వాళ్ళు? కాదండి, మీరు చెప్పేది వాస్తవం అంటే మీరు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తే అది ఫోర్జరీ ఒరిజినల్ తెలిసిపోతుంది కదా, ఎందుకు పంపించలేదు ఇంతవరకు? కాబట్టి ఇదంతా కూడా బోగస్ అన్నమాట. కంపెనీలు బోగస్, రిజిస్ట్రేషన్ బోగస్, పోలీస్ ఎన్ఓసీలు బోగస్, అలాగే వీళ్ళు చెప్పిందే వాస్తవాలు అనుకుని నేను మాట్లాడుతూ ఉంటారండి. మనం కాగితాలు చూపించినా, ఫ్యాక్ట్స్ చూపించినా, ఎన్ని నిజాలు మనం విత్ ఎవిడెన్స్ చూపించినా ఏది వినరండి. మేము చెప్పేదే కరెక్ట్, మేము చెప్పేదే కరెక్ట్, సింపుల్ ఆర్గ్యుమెంట్. దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ హావింగ్ ఎ డిబేట్. ఇట్లయితే ప్రజలకు ముందు చెప్పాలనే ప్రయత్నం చేస్తారు. దీపక్ రెడ్డి గారు, ఇక్కడ ఓకే మోసానికి గురయ్యాం అంటున్నారు. నేను అంటే బేసిక్గా ఒక ప్రశ్న, ఇక్కడ మీ ట్రాన్స్పోర్ట్ రంగంలో దివాకర్ ట్రావెల్స్ పేరుతో కానీ ఇంకా మిగతా చాలా సంవత్సరాలుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మీరు ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో ఉన్నారు. కానీ ఇంత ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో మొత్తం మీకు ప్లస్లు మైనస్లు, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, మొత్తం ప్రొసీజర్స్ ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా మేము మోసానికి గురయ్యాము అని మీరు అంటే అది సస్టైన్ అయ్యే వరడగానే ఉంటుందా? అదే నమ్మశక్యంగా ఉంటుందా? అది తప్పేండి. మోసానికి గురైనాం అనేది కాదండి. ఇక్కడ అనేది ఏంటంటే, మీరు ఒక అలిగేషన్ చేసి ఒక తప్పు ఉంది అని అంటప్పుడు ఆ తప్పు ఎవరు చేశారో వాళ్ళ మీద మీరు పెట్టాలి కానీ కేసులు మీరు మా మీద పెడతాం తప్పు అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ముందు ఒక 4 చేతులు మారినప్పుడు అక్కడ ఏదైనా తప్పు జరుగుంటే మీరు వాళ్ళ మీద కేసు బుక్ చేయాలన్నా, లేకపోతే తర్వాత వాళ్ళ మీద కేసు బుక్ చేయాలన్నా, అందుకని మోసం అని అన్నారే కానీ రెండోది లేదు. నాకు గుర్తుందండి, ప్రభాకర్ రెడ్డి గారు నాతో పర్సనల్ గా చెప్పినాడు, ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ లో రూపాయి రాదు. మా నాయన పాత రోజుల్లో బ్రిటిష్ టైం రోజుల తర్వాత నుంచి ఒక బస్సు ఉండింది, ఆయన గుర్తుకి మేము రన్ చేస్తున్నాము అని చెప్పినాడండి. నాకు వాస్తవం తెలుసు.
ఈ మధ్యలో ఎందుకు ఈ చెత్త మీరు వదిలేయచ్చు కదా ఈ బిజినెస్ ని అని చెప్తే కేసీఆర్ నాన్నగారు మానేసినప్పుడు కూడా చెప్తే ఏం లేదు మా నాయన మొదలు పెట్టినారు ఆయన గుర్తుకు మేము రన్ చేస్తున్నాం అని చెప్పినారు అంతే, అది తప్ప ఏం లేదు. మరొకటి అచ్చెన్నాయుడు గారి గురించి చెప్తాను. గత అసెంబ్లీ సెషన్ లో మా ఇంటికి డిన్నర్ కి వచ్చినప్పుడు అచ్చెన్న నాతో అనిన మాట, నేను ఇన్ని రోజులు మంత్రిగా ఉండి ఇంత రాజకీయ జీవితం ఉన్నా గానీ దీపక్ నాకు ఒక చిన్న అపార్ట్మెంట్ కూడా విజయవాడలో లేదు, ఇప్పుడు గెస్ట్ హౌస్ లో ఉంటున్నాను దీపక్ అని చెప్పినాడు. ఇదండి క్యారెక్టర్ ఆఫ్ పీపుల్. అటువంటి వాళ్ళని నోటికి వచ్చినట్టు వీళ్ళు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు దూషించటము, నోటికి వచ్చినట్టు అలిగేషన్స్ చేయటము ఎంతవరకు ధర్మము అని నేను చెప్తున్నాను. మన దేశము కర్మభూమి. మీరు కర్మలు చేస్తా ఉంటే ఇవన్నీ వచ్చి మీకే చుట్టుకుంటాయని చెప్పి నేను వైసీపీ నాయకులకి నేను చెప్తున్నాను. దీపక్ రెడ్డి గారు ఇక్కడ ప్రతి ఒక్కరి తెలుగుదేశం పార్టీలో రెండు వెర్షన్స్ ఉన్నాయి. ఒకటి, అచ్చెన్నాయుడు అవినీతి చేశారా లేదా అనేది రేపొద్దున దర్యాప్తు సంస్థలు తేలుస్తాయి. కానీ ఆయన అరెస్టు అక్రమం అని కొందరు అంటున్నారు తెలుగుదేశం పార్టీలోనే. మరికొందరు అసలు ఆయన ఒక్క రూపాయి అవినీతి కూడా చేయలేదని మరికొందరు అంటున్నారు. అంటే అసలు ఆయన అవినీతి చేయలేదు, అక్రమంగా 150 కోట్లు బనాయించారా అనుకుందామా? ఒకవేళ అదే చేస్తే రేపు పొద్దున్న వైసీపీ ప్రభుత్వం కూడా ప్రజలు తప్పుగా అనుకునే అవకాశం ఉంటుంది. నోటీస్ సర్వ్ చేసి తీసుకోపోవాలని ఉంది. నోటీసులు 2 కేసుల్లో సర్వ్ చేయలేదు కదండి. ఇది దట్ ఇల్లీగల్? వాళ్ళు చేసింది తప్పు కాదా? నేను అడుగుతున్నాను సూటిగా. ఓకే, అది కూడా మాట్లాడదాం. ఆంజనేయ రెడ్డి గారు. సతీష్ సార్, ఇప్పుడు విష్ణు గారు ఒక్క నిమిషం. నేనేమంటున్నా అంటే గతంలో అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారే అందులో కుంభకోణం జరిగింది, కోట్ల కుంభకోణం జరిగింది, దాని మీద దర్యాప్తు చేస్తామని గత ప్రభుత్వమే ప్రకటించింది. 2017లో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పున్నారు. ఆనాటి మంత్రి, కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడున్నారు అవినీతి జరిగిందని. ఎవరు అవినీతి చేశారనేది దర్యాప్తుతో తేలుతుంది. స్పష్టంగా ఆయన యొక్క అధికారులను అడ్డం పెట్టుకొని అచ్చెన్నాయుడు గారు ఉత్తరాలు రాశారు. ఫలానా కంపెనీకి ఇవ్వండి కూడా స్పష్టంగా చెప్పారు. తెలంగాణలో ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వండి అని. దానికి టెండర్లు లేవు, దానికి కొటేషన్స్ లేవు, దానికి ఆర్థిక శాఖ అనుమతి లేదు. ఇంపార్టెంట్ విషయం, ఆనాటి ఆర్థిక శాఖ అనుమతి లేదు, బడ్జెట్ అలొకేషన్ లేదు. అయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు, నిధులు దుర్వినియోగం చేశారనేది తేలిన తర్వాత అరెస్టు చేశారు. అరెస్టు చేసిన విధానాన్ని మనం అందరం కూడా తప్పు పట్టవచ్చు. నేనే కాదు, వాళ్ళ పార్టీలో ఉండే ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్పారు అరెస్ట్ చేసిన విధానం మంచిది కాదని. ఆ విధానం కాకుండా మామూలుగా ఒక శాసనసభ్యుడు గౌరవం గల వ్యక్తి ఆయన ఏ విధంగా అరెస్ట్ చేయాలో ప్రోటోకాల్ పాటించుంటూ ఉండేది. రెండోది, సహజంగా అనుమానాలు వస్తుంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమనేదంటే, ఏమయ్యా నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదని కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదో ఒక వ్యక్తిగత కక్షతో మాట్లాడారనేది కూడా ఒక్కోసారి ఈ సంఘటనలు చూసిన తర్వాత అనుమానాలు వస్తున్నాయి. నేనేమంటున్నా అంటే, కాబట్టి దర్యాప్తు జరుగుతుంది. మీరు దోషులైతే నిర్దోషులైతే బయటకు వస్తారు. మేము ఆహ్వానిస్తున్నాం, నేను ఆహ్వానిస్తున్నాము. అవినీతి పైన చర్యలు తీసుకోవడానికి మేము ఆహ్వానిస్తున్నాము. కానీ అవినీతి చర్యలు తీసుకోవడం కాదు, చేసే విధానం కూడా పద్ధతిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు జేసీ దివాకర్ రెడ్డి గారు ట్రావెల్స్ మీద అవినీతి అని అరెస్టులు జరుగుతున్నాయి. ప్రభాకర్ రెడ్డి గారు గతంలో తెలంగాణ గవర్నమెంట్ లో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఏమి హల్చల్ చేశారో మనం చూస్తున్నాము. ఈ రోజు మనం వచ్చి మేము అమాయకులు, మాకేం సంబంధం లేదు, మేము మోసపోయామని విక్టిమ్ కార్డు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన విక్టిమ్ కార్డు ప్లే చేశారో వీళ్ళు కూడా అదే విక్టిమ్ కార్డు ప్లే చేయడం కరెక్ట్ కాదు. అదే సమయంలో వీరికి చెప్తున్నాను, ఇసుక దందా జరుగుతుంది. ఆ రోజు ప్రభుత్వం నేనేమంటున్నా అంటే వచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో దందా నడిపారు, తెలుగుదేశంలో దందా నడిపారు. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇసుక దోపిడీ జరుగుతుంది, మద్యం మాఫియా జరుగుతుంది. కాబట్టి మార్పు ఏమి చూడడం లేదు. రెడ్డి గారు. ఏమండి విష్ణు గారు? సార్, ఇప్పుడు వీళ్ళంతా ఈ బీజేపీ టీడీపీ వ్యవహారం ఎలా ఉందంటే, అసలు ఈఎస్ఐలో అవినీతి జరిగింది, మందుల కొనుగోలు లేకపోతే ఇతర అంశాల్లో 4 కలిసి 6 కలిసి చేశారు. దీనికి మొత్తం అంతా కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగి లేదంటే ఏసీబీ ఎంక్వైరీ జరిగి అందులో సమగ్రంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం పాటు అన్ని విషయాల్ని సమగ్రంగా విచారించిన తర్వాత ఆ ఏజెన్సీ అరెస్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుంది. అవినీతి మీద విచారణ చేయాలంట, అరెస్ట్ మాత్రం సక్రమం కాదంట. ఏం మాట్లాడతారంటే డబుల్ స్టాండర్డ్ గా అరెస్ట్ చేసేటప్పుడు
ఒక వ్యక్తిని ఒక ఎమ్మెల్యేగా ఉండి మాజీ మంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు, ప్రొసీజర్స్ ప్రకారం వెళ్తారు. కోర్టులో పెట్టినప్పుడు సమాధానం చెప్పద్దా? కాబట్టి ఏది పడితే అది ఒక స్టాండ్ గతంలో సహకరిస్తానని చెప్పారు కానీ గోడ దూకి మరీ వెళ్ళి అరెస్ట్ చేశారని ఎవిడెన్స్ చూపిమనండి. 41 సార్ ఇప్పుడు సార్ ఇంటికి పోయిన తర్వాత కొంతసేపు తలుపులు తీయకుండా లోపలే ఉండి ఎట్లా పడితే అట్లా తీస్తే కొంతమంది లోపలికి వెళ్ళి చెప్పారు ఇలా వెయిట్ ఉన్నాం, వెయిట్ చేస్తున్నాం, అంతే తప్ప బద్దలు కొట్టేసో పగలు కొట్టేసో లేకపోతే బీభత్సం సృష్టించి 3 గంటలకు ఇంటికి రావటము, 4 గంటలకు ఇంటికి రావటము, దొంగలు వస్తారు కానీ ఎవరన్నా మంచోళ్ళు వస్తారండి. సమాచారం ఇవ్వడం కోసం వెళ్తే రాత్రి 2 గంటలకి 3 గంటలకి తలుపులు తీసుకొని అందరూ కూర్చోంటారు, ఇన్వైట్ చేస్తారు. రాత్రి 2 గంటలకు 3 గంటలకు తలుపులు తీసుకొని అందరూ ఉంటారు. పోలీసు వెయిట్ చేస్తారని చెప్తే అదే అక్రమంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మేమేమంటున్నామంటే అన్ని కూడా ఈ అనంతపురం ఇష్యూ కానీ శ్రీకాకుళం ఇష్యూ కానీ అన్ని ఆధారాలతో పూర్తిగా ఆధారాలతో ప్రభుత్వము ముందడుగు వేయడం జరిగింది. ఇంకొక విషయం, ఇందాక దీపక్ రెడ్డి గారు మాట్లాడుతూ నోటుకు వచ్చినట్టు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీకు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏమవుతారో తెలియదు, దొంగల రకంగా రాత్రి 3 గంటలకి CCTV కెమెరా సాక్షి దొంగలు వస్తారా మంచోళ్ళు వస్తారా చూడండి మీరే. రెడ్డి గారు ఏ రకంగా CCTV కెమెరా మారేస్తున్నారో, ఏ రకంగా ఎలా విర్రవీగారో, ఎట్లా పడితే అట్లా మాట్లాడారు, అవన్నీ కూడా మా దగ్గర కూడా ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడారు దొంగ అని చెప్పని అది వేరే చర్చ. రైట్ థ్యాంక్ యూ విష్ణు గారు, దేవేంద్ర రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు. రైట్ మొత్తానికి అటు అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారం కానీ అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డి వ్యవహారం సంబంధించి కొంత పొలిటికల్ హీట్ను మరింత పెంచుతున్నట్లుగానే ఉంది. క్లియర్ కట్గా స్పష్టమైన ఆధారాలతోనే మేము అదుపులోకి తీసుకున్నాం, ఇలాంటి కక్ష సాధింపు లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్షంగా కనిపిస్తోంది. అవినీతి జరిగిన మాట వాస్తవం, అవినీతిపై చర్యలు ప్రారంభించడానికి స్వాగతిస్తున్నామని బీజేపీ అంటుంది, కానీ అరెస్ట్ అక్రమం అంటుంది. మరోవైపు లాపరంగా అసలు ఇలాంటి హక్కు ఎక్కడా లేదు, మోసపోయిన వాళ్ళం మేము కాబట్టి మమ్మల్నే ఈరోజు కార్నర్ చేస్తున్నారన్న వాదన జేసీ ఫ్యామిలీ నుంచి వస్తుంది. చూద్దాం ఇంకా ఫ్యాక్ట్స్ ఎలా తేలబోతున్నాయో. ఇది వాళ్ళ బిహైండ్ ద హెడ్లైన్స్.